వెల్కమ్ టు ఎస్9 టీవీ. నేను మీ కస్తూరి. ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రానికి గల ఒక వీర మహిళ ఆమెతో మనం మాట్లాడడానికైతే ఇక్కడికైతే మనం వచ్చాము. ఆవిడ గురించి చెప్పాలంటే చాలా 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 విషయాలు ఉన్నాయండి. మన తెలుగు రాష్ట్రంలో పుట్టి కర్ణాటక రాష్ట్రానికి ఆమె ఒక వీర మహిళగా ఆమె అయితే పేరు తెచ్చుకుంది. మన జర్నలిజంలో ఒక గుర్తింపు అనేది, ఒక మహిళ అనేది ఇంత గుర్తింపు తెచ్చుకోవడం సామాన్యమైన విషయం అయితే కాదు. ఈరోజు అలాంటి వ్యక్తి దగ్గర అయితే మనం ఉన్నాం. మరికొన్ని విషయాలు మనం మేడం గారిని అయితే మాట్లాడైతే కనుక్కున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం, మీరు మన తెలుగు రాష్ట్రంలో ఉంటూ ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు ఇంత మంచి పేరు తెచ్చుకోవడానికి కానీ, మన జర్నలిజంలో మీరు ఇంత గుర్తింపుగా మీరు నిలబడడానికి కానీ కారణాలు ఏంటి మేడం? ప్రత్యేకమైన కారణాలంటే ఏం లేదు. నేను పుట్టి పెరిగిందంతా కర్నూలు జిల్లాలోనే, చదివింది హైదరాబాద్లో. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయనతో పాటు బెంగళూరులో వెళ్ళి సెటిల్ అయినాను. నాకు మొదటి నుంచి కూడా ఎక్కడైనా జాబ్ చేయాలనే ఆశ ఉండేది, కానీ నాకు ఏ ఫీల్డ్ కూడా నాకు అడ్జస్ట్ అవ్వలేదు అక్కడ బెంగళూరులో. మా ఆయన నాలో ఉన్న టాలెంట్ని గ్రహించి, నువ్వైతే మా మీడియాకైతే సరిపోతావు అని చెప్పి నన్ను ఫస్ట్ మొదటిసారిగా ఆంధ్రజ్యోతిలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, విలేకరులు కావాలి అని. అప్పుడు నేను ఆంధ్రజ్యోతికి వెళ్ళిన తర్వాత అక్కడ సెలెక్ట్ అయినాను. అప్పటి నుంచి నాకు ఆంధ్రజ్యోతి నుంచి తెలుగు ఫీల్డ్ నుంచి నా మీడియా కెరియర్ స్టార్ట్ అయ్యింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం ఈ మీడియాలోకి వచ్చి? 26 ఇయర్స్ అయింది. ఇప్పటికే 26 ఇయర్స్ అయింది. 26 ఇయర్స్ అంటే సామాన్యమైన విషయం అయితే కాదు మేడం. ఈ 26 ఇయర్స్ లో మీరు చాలా అంటే చాలా ఒడిదుడుకులు అన్ని ఎదుర్కొని ఉంటారు. దాని గురించి మనం ప్రేక్షకులతో కొంచెం పంచుకుంటారు. ఖచ్చితంగా ఈ మీడియా ఫీల్డ్ లో ముఖ్యంగా మేము మీడియా రంగానికి వచ్చినప్పుడు మహిళలు చాలా తక్కువగా ఉన్నారు. అప్పుడు అసలు మహిళలు బయటికి వెళ్ళాలంటే కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడంటే అమ్మాయిలందరూ కూడా దానిపైన క్యూరియాసిటీతో మీడియా రంగానికి వస్తున్నారు. అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, అంటే మా ఆయన సపోర్ట్ వల్ల నేను వచ్చేసినాను. మీడియా రంగానికి అయితే వచ్చినాను, కానీ చాలా కష్టాలు పడినాను నేను అక్కడ. ఎందుకంటే స్టార్టింగ్లో కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండేది. అయినా కూడా నేను తెలుగు కాబట్టి తెలుగు పేపర్లో పనిచేసినా కూడా అక్కడంతా కన్నడనే. కర్ణాటకలో వేరే లాంగ్వేజ్కి పెద్దగా పట్టింపు ఉండదు. పట్టించుకున్నా కూడా కొన్ని విషయాల్లోన ఫస్ట్ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే లాంగ్వేజ్ వాళ్ళని విలేకరులు ఏదైనా ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలంటే కూడా ఫస్ట్ మేము తీసుకున్న తర్వాత తెలుగు పేపర్లకి అని అనేవాళ్ళు. అలాంటి టైంలో కూడా మేము చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని బయట ప్రపంచంలో అసలు చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది కొంతమంది వ్యక్తులతో కూడా. అయినా కూడా నేను అవన్నీ సవాళ్ళు ఎదిరించి మా కుటుంబం యొక్క సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఏదైనా ఒక జాబ్ చేస్తేనే రకరకాల మనకి విమర్శలు అయితే వస్తూ ఉంటాయి మేడం. అలాంటిది ఇలాంటి జర్నలిజంలో ఒక ఆడపిల్ల అనేది వచ్చి ఇంత మీరు ముందుకు వెళ్ళడానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మేడం. మిమ్మల్ని చూసి ఇంకా ఇంకా చాలా మంది ఆడపిల్లలు అయితే ముందుకు వచ్చి ఈ జర్నలిజంలో మగవాళ్ళకు మాత్రమే కాదు లేడీస్ కూడా వచ్చి ముందుకు వెళ్ళి మనం కావాల్సిన ప్రజలకి మెసేజ్ అయితే ఇవ్వడం అయితే చాలా. నేను ఒకటే మెసేజ్ ఇస్తున్నాను అమ్మాయిలకి కూడా, మహిళలకు కూడా. నేను బెంగళూరులో ఏదైతే ఇప్పుడు కన్నడ మీడియాలో పనిచేస్తున్నాను ఒక 15 ఇయర్స్ నుంచి, ఫస్ట్ మహిళలకి ప్రత్యేకత ఇస్తున్నాను. నేను అక్కడ ఒక సోషల్ యాక్టివిటీస్లో కూడా స్టేట్ వైస్ మహిళా ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను. అన్ని సామాజిక కార్యక్రమాలే. నాకు ఇటీవల డాక్టరేట్ కూడా వచ్చింది. మీడియా మళ్ళీ సామాజిక దానికి కూడా డాక్టరేట్ వచ్చింది. నేను అమ్మాయిలకు ఒకటే పిలుపునిస్తాను, మనకి కొన్ని పట్టింపులు ఉంటాయి కుటుంబాల్లో, కానీ కుటుంబం సపోర్ట్ లేకుండా మనం ఏ రంగంలో కూడా ముందుకు రాలేము. ఫస్ట్ కుటుంబంలో సపోర్ట్ తీసుకొని మీడియా రంగాల్లో బయటికి వచ్చి మీరు విన్ అవ్వండి అని నేను చెప్తాను. నేను కూడా బెంగళూరులో అమ్మాయిలకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకే మేడం. మాదే ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో అమ్మాయిలకి మొదటి యాంకరింగ్ కానీ, ఫీల్డ్కి ఎలా రావాలి, ఎలా ఫేస్ చేయాలి అన్నీ నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఫీల్డ్కి పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.